విశ్వాస జీవితంలో కూడా ఒకటే కోరుకోవాలి, నన్ను చూసి ఎవరు జాలిపడే స్థితిలో మాత్రం నన్ను పెట్టద్దయ్యా. ఇతరులు నన్ను చూసి జాలిపడే స్థితిలో నన్ను ఎప్పుడూ ఎవ్వరు జాలి కోరుకోవద్దండి. కొంతమందికి బాగా సింపతి ఇష్టం. సింపతి కోసమని ఏదో చెప్పుకుంటూ ఉంటారు అందరికీ కదండి. సింపతి కోసమని ఏదో లేనిది అన్నీ కూడా ఏదో మీదేసుకొని ఇలా దీనంగా అవసరం లేదు. నువ్వు దేవుని జాలి కొరకు కనిపెట్టు, దేవుని జాలి కొరకు అడుగు, నీ జాలి నా మీద ఉంచని అడుగు. నువ్వు ఎంత దీనస్థితిలో ఉన్నా దేవుడు ఆ దీనస్థితి నుండి నిన్ను ఖచ్చితంగా లేవనెత్తుతాడు. అంతేగాని మనుషుల జాలి కొరకు ఎప్పుడు కూడా ప్రాకులాడు. కొంతమందికి అందరూ వచ్చి అయ్యో 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 అంటే వీళ్ళకి అప్పుడు రిలీఫ్ ఉంటుందండి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అలాంటి మనస్తత్వంలో ఉండడానికి వీలు లేదు. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకుకు సమస్యలు రాలేదా? ఇస్సాకు చుట్టూ శత్రువులు లేరా? ఇస్సాకు ఒక్కొక్క ఆస్తిని లేదంటే ఒక్కొక్క కార్యాన్ని సఫలం చేసుకుంటూ వెళ్తూ ఉంటే దాన్ని వచ్చి స్వాధీనపరుచుకుంటున్న వారు కూడా ఉన్నారు. బట్ నోబడీ కుడ్ స్టాప్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఆన్ హిజ్ లైఫ్. ఇస్సాకు మీద ఉన్న దేవుని ఆశీర్వాదాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. ఎందుకంటే ఇస్సాకు ఆరాధికుడు, ఇస్సాకు ప్రార్థనాపరుడు, ఇస్సాకు విధేయుడు, ఇస్సాకు దేవుని గణపరిచాడు. నిజంగా దేవుని మీద ఆధారపడుతూ విశ్వాసంతో సాగిపోతే నీ ఆశీర్వాదాన్ని దొంగిలించాలని, నీ ఆశీర్వాదాన్ని దోచుకోవాలని, నీకు ఏదో డ్యామేజ్ చేయాలని, నీ రెప్యుటేషన్ పాడు చేయాలని ప్రయత్నం చేస్తే దుష్టులు ఖచ్చితంగా ఉంటారు. బట్ వాళ్ళెవ్వరు కూడా నీ ఆశీర్వాదాన్ని దొంగిలించలేరు. నీకు దేవుడిచ్చే కృపను వారెవ్వరు కూడా పాడు చేయలేరు. హల్లెలూయా.